మైవి3 సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు రెండు విషయాల గురించి మాట్లాడుకోవాలండి. ఒకటి బెయిల్ ఎప్పుడు వస్తుందని చాలామంది అడుగుతున్నారు, అలాగే పేమెంట్ ఎప్పుడు వస్తుందని అడిగారు. ఈ రెండు విషయాల గురించి చెప్తాను. బెయిల్ గురించి ఫస్ట్ మాట్లాడుకున్నాం. రెండవది వచ్చి అమౌంట్లు ఎప్పుడు వస్తాయి. అమౌంట్ల గురించి మాట్లాడాలంటే ఒక చిన్న విషయం అండి. కొంతమంది మైవి3 సభ్యులు వెళ్ళి మన ఎండి సార్ గారిని కలిచారండి. ఎండి సార్ గారు ఏం చెప్పారన్నది లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ బెయిల్ గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు బెయిల్ పిటిషన్ అనేది నిన్న హైకోర్టులో వేయడం జరిగింది. అది మూవింగ్ అయింది. మూవింగ్ అయితే ఈరోజు నైట్ 8 గంటలకి మనకి బెయిల్ మీద నెంబర్ వస్తే రావచ్చు. బట్ రాని పరిస్థితుల్లో రేపు వస్తుంది. రేపు రాలేదు, మనకు నెంబర్ కాలేదు మన ఫైల్ మీద అని అనుకుంటే సోమవారం మంగళవారం ఈ 2 రోజుల్లోనే ఫైల్కి నెంబర్ వేస్తారు. అట్లా వేస్తే మనది బుధవారం రోజు మనకి హైకోర్టులో అనేది విచారణ అనేది ఉంటుంది. మన సార్ అక్కడికి వస్తారు. అక్కడ వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారంటే, అందరూ అడిగారు, దీన్ని పక్కన పెడతాం. అందరూ అడిగారు ఒక విషయం, 20 IPS సెక్షన్ ఎందుకు వేశారు, ఎందుకనేసి నిన్న అందరూ మన నెట్లో కూడా చూడడం జరిగిందండి. ఆ 420 IPS సెక్షన్ ఎందుకు వేశారంటే, అలిగేషన్ అంటే విచారణ చేసేటప్పుడు అన్ని సెక్షన్లు తారుమారు అయిన వల్ల 420 IPS సెక్షన్ కింద అది పరిగణలోకి తీసుకున్నారండి. అది ఎలా పోతుంది, అది ఎందువల్ల చేశారన్నది చెప్తాను. ఈ 420 IPS సెక్షన్ ఎలా పోతుంది అంటే, ఎండి సారు ఇన్ని రోజులు అమౌంట్ అందరికీ మైవి3 సభ్యులకి ఎలా ఇస్తున్నాడు, ఎప్పుడైనా పెండింగ్ పెట్టాడా లేదా, ఆయన మీద అంత అనేది గుడ్ నేమ్ ఉందా లేదనేది లాయర్ గారు కోర్టులో వీటికన్నిటికీ ప్రూఫ్స్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎన్నిటికి ప్రూఫ్స్ అనేది ఇచ్చిన ఎడలా మనకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక 2 నెలల టైమింగ్లో 1 రోజులు మన సార్ జైల్లో గడిపారు. విచారణకి వాళ్ళకి అన్ని విధాలుగా సహకరించారు కాబట్టి మనకి 100% బెయిల్ వచ్చే అవకాశం ఉంది. తగ్గ ప్రూఫ్స్ ప్రతి ఒక్కటి లాయర్ గారు అక్కడ సబ్మిట్ చేయాలి. అది విషయము. మన సార్ పైన ఎండిమెంట్ గుడ్ నేమ్ ఉంది, ఇంతవరకు మన కంపెనీలో ఎలాంటి చిన్న తప్పు లేదు అన్నట్టుగా అన్ని నిరూపించిన ఎడల మనకి బెయిల్ వచ్చే అవకాశం అనేది 100% ఉంది. దీన్ని పక్కన పెడితే కొంతమంది సభ్యులు మైవి3 సభ్యులు కొంతమంది సభ్యులు వెళ్ళి నిన్న బుధవారం రోజు సార్ని కలవడం జరిగిందండి. 23వ తేదీ సార్ని కలవడం జరిగింది. ఆ విచారణ అనేది మన దగ్గరకు వచ్చింది కాబట్టి మనం చెప్తున్నాము. సార్ని కలిసి ఎలా వీళ్ళు మాట్లాడితే, సార్ మీరు ఎప్పుడు వస్తారు, ఏంటంటే బెయిల్ వస్తే కంపల్సరీ వచ్చి మన కంపెనీ అనేది నేను రన్నింగ్ చేస్తాను. ఫస్ట్ ఎలాగ రన్నింగ్ చేస్తానో అలాగే రన్నింగ్ చేస్తాను. సభ్యులు అడిగారు, సార్ అందరూ చాలామంది బాధలు పడుతున్నారు, అమౌంట్లు లేకుండా ఇబ్బంది పడుతున్నారు అని అడిగితే సార్ ఏం చెప్పారంటే, ప్రతి ఒక్కరికి బెయిల్ వచ్చిన వెంటనే అందరికీ అమౌంట్లు అనేది వేస్తాము అని చెప్పడం జరిగిందండి. ఫస్ట్ ఎలా అయితే రన్నింగ్ అయిందో, ఫస్ట్ ఎలా అయితే మీకు అందరికీ అమౌంట్లు వేస్తున్నారో అదేలాగా ఇప్పుడు కూడా అమౌంట్లు వేస్తానని సార్ ఒక భరోసా ఇచ్చినట్టుగా మన సమాచారం. ఇది 100% గ్యారంటీ. మీరు ఎవరు ఇబ్బంది పడద్దు. ఖచ్చితంగా అందరికీ అమౌంట్లు అనేది ఖచ్చితంగా పడతాయి. కానీ బెయిల్ వచ్చే వరకు ప్రతి ఒక్కరూ వెయిట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. వెయిట్ చేయండి. మంచిగా జరగాలని ఆలోచిస్తున్నాం, కోరుకుందాం. మంచి జరుగుతుంది, మంచిగా జరగాలి. ఓకే, థ్యాంక్ యూ.